ప్రశాంత వాతావరణంలో ఆనందోత్సాహాల నడుమ గణేష్ నిమజ్జనోత్సవం జరుపుకోవాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు పిలుపునిచ్చారు. పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ ఇతర అధికారులతో కలిసి కలెక్టర్ వినాయక శోభాయాత్ర కొనసాగే మార్గాన్ని పరిశీలించారు. అనంతరం ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, సిపి రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందల్తో కలిసి సంబంధిత అధికారులతో వినాయకుల నిమజ్జనోత్సవంపై ఏర్పాట్లపై సమీక్ష జరిపారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా ఆనందోత్సాహాల నడుమ భక్తి శ్రద్ధలతో నిమజ్జనోత్సవం జరుపుకోవాలని ప్రజలను కోరారు. ఎలాంటి వదంతులను నమ్మవద్దని, పరస్పర సహకారంతో గణేష్ ఉత్సవాలు, మిలాద్ ఉన్ నబీ వేడుకలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలన్నారు. సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలన్నారు. వినయం చోటు ఉద్యోగ దేశులు మన నిజంగా జరుగుతున్నారు. అది ఇచ్చారు మనకు. అటువంటి టౌన్లో రేపు 17th రోజు 17వ తారీఖు రోజు వినాయకుడిని నిమజ్జన చేస్తారు. డిఫరెంట్ ప్లేసెస్ లో నిమజ్జనం చేస్తా ఉంటారు. ఆ నిమజ్జన ఆ భగవంతుని మనం ప్రార్థన చేసి మన సాంప్రదాయాల ప్రకారం గోడవల్లో కొన్ని స్టాచ్యూస్ తీసుకుంటాం, చెరువులు తీసుకుంటాం, స్టాచ్యూస్ తీసుకుంటాం. ఇవన్నీ రెవెన్యూ అధికారులు, పోలీస్ ఆఫీసర్లు చాలా చక్కగా చూస్తూ ఉంటారు. కానీ దయచేసి నా యువకులకు నిజామాబాద్ పట్టణం కానీ, ఓల్డ్ నిజామాబాద్ కానీ, ఎక్కడైనా కానీ మీ యువకులు భవిష్యత్తు ఉన్న వాళ్ళు ఎక్కడ కూడా ఏది అల్లరి కాకుండా మనం ఇన్ని రోజులు ప్రేయర్ చేసి ప్రార్థన చేసి మన సాంప్రదాయం ప్రకారం ఆ భగవంతుని తీసుకెళ్ళేటప్పుడు ఎక్కడైనా 99% కావుందని ఎవరైనా తాగి కానీ ఇంకోటి కానీ అల్లరి చేసినా పక్కన కూర్చుని పెట్టి మన సాంప్రదాయం కూడా చేయాలి. మన సాంప్రదాయం ప్రకారం భూ అయితేనే ఉండాలి. అదేవిధంగా క్రిస్టియన్స్ ఉన్నారు, సిక్కులు ఉన్నారు. వాళ్ళ పండుగలు వాళ్ళు మనం సహకరిస్తూ ఉన్నాం. మన పండుగలకు కూడా వాళ్ళు ఎక్కడైతే నిజామాబాద్లో మన మైనారిటీ ఏరియా నుంచి వెళ్తా ఉన్నప్పుడు మనందరికీ ఫ్రూట్స్ కానీ, వాటర్ కానీ కొన్ని ఇచ్చే సంప్రదాయాలు ఉన్నాయి. అటువంటి సంప్రదాయాలు ఉంటాయి కాబట్టి దయచేసి మీరందరూ ఏ ప్రేర్ చేసినా, ఏ ముస్లిమ్స్ కానీ, క్రిస్టియన్స్ కానీ, సిక్కులు కానీ, హిందూస్ కానీ అటువంటి సహకరించాలి. సహకరించకుంటే ఎక్కడైనా యువకులు వచ్చి తొందరపడతా ఉంటే ఈ ఫ్యూచర్ పోతుంది. కాబట్టి తప్పనిసరిగా సహకరించాలని చెప్పి, అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా అవన్నీ ఎక్కడ కూడా మరి కాంప్రమైజ్ కాకుండా ప్రజలని నిర్మించుకుంటూ ఆ రోజు ప్రశాంతంగా తీసుకుపోవడానికి ప్రయత్నం చేయండి. అయినా ఎవరు ఎక్కడన్నా ఇంకా తప్పనిసరిగా కేసు పెట్టాలి. నెక్స్ట్ డే అభివాదంగా పైన యాక్షన్ తీసుకుంటాం. కానీ మేము ఒకటే చెప్తా ఉన్నాం ప్రజలకు, మనమందరం సహకరించే వరకు డిపార్ట్మెంట్ కూడా అయినా డిపార్ట్మెంట్ ఎందుకుంటే మన ప్రజలని
ఎక్కడైనా ఉంటే మనం కాపాడటం. మీరు ఇంత మంచి ఫెస్టివల్ రోజు కూడా ప్రశాంతంగా లేకుంటే తప్పనిసరిగా భగవంతుడు వాళ్ళని శిక్షిస్తాడు. మన లాస్ ప్రకారం మేము కూడా శిక్షిస్తాం, పోలీసు వాళ్ళు కూడా కేసులు మీద శిక్షిస్తారన్నట్టు దానికి అంత మట్టుకు రాకుండా ఇన్ని సంవత్సరాల నుంచి మన దగ్గర కూడా ప్రశాంతంగా ఉంది కాబట్టి నాకు నమ్మకం ఉంది ఈ సంవత్సరం కూడా ప్రశాంతంగా ఉంటుందని చెప్తూ మన దానికి అంతా సహకరించాలని నేను నా ప్రజలకు అన్ని మతాలకు రిక్వెస్ట్ చేస్తాను. యామ్చా వచ్చే దాంట్లో మనకి రైల్వే ట్రాక్ 2 టైమ్స్ క్రాస్ చేయాల్సి ఉంటుంది. అక్కడ ఆల్రెడీ ఎలక్ట్రిఫికేషన్ అది జరిగింది కాబట్టి మనకి అక్కడ విగ్రహాలు అనేది ఓన్లీ 8 feet వరకు ఉన్న విగ్రహాలు మాత్రమే జాన్కంపేట నుంచి నవీపేట మీదుగా యామ్చా వరకు అలౌ చేస్తున్నాము ఈసారి. సో రిమైనింగ్ విగ్రహాలన్నీ కూడా మనకి నందిపేట మండలం ఉమ్మిద ఏదైతే 8 feet కన్నా అబోవ్ ఉన్నాయో అవన్నీ కూడా నందిపేట మండలంలో ఉమ్మిడా దగ్గర మనకి నిమజ్జనానికి ఇక్కడ చర్యలు తీసుకుంటున్నాము. అదేవిధంగా ఇవంతా కూడా మనకి రూట్ కూడా 1 way ఉంటుంది. వన్స్ బ్రిడ్జ్ మీద నుంచి వెళ్ళిన తర్వాత అగైన్ మనకి ఇప్పుడు మహారాష్ట్ర బార్డర్ నుంచి రిటర్న్ అవ్వాల్సి ఉంటుంది. సో కాబట్టి ముఖ్యంగా ఎవరైతే హైట్ ఉన్న విగ్రహాన్ని పెట్టారో నిర్వాహకులు కూడా ఇది గమనించగలరు. ఓన్లీ 8 అడుగుల కన్నా తక్కువ ఉన్న విగ్రహాలు మాత్రమే ఇటు నవీపేట యామ్చా దగ్గర ఇమర్షన్కి అలౌ చేయడం జరుగుతుంది. సో ఎందుకంటే అది లాజిస్టిక్స్ ఇష్యూస్, మనకి రైల్వే క్రాసింగ్స్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ మనకి ఆల్రెడీ అక్కడ బికాజ్ ఆఫ్ ఎలక్ట్రికల్ లైన్స్ వల్ల మనకి అక్కడ అలౌ చేయట్లేదు. సో రిమైనింగ్ అన్నీ కూడా అబోవ్ 8 feet ఉన్నవి కూడా మనకి నందిపేట యామ్చా ఈసారి మనకి అక్కడ అప్రోచ్ రోడ్డు బ్రిడ్జ్ అంతా కంప్లీట్ అయింది కాబట్టి అక్కడ మనకి ఇమర్షన్కి అక్కడ అరేంజ్మెంట్స్ చేయడం జరుగుతుంది.